హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఎవరైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి అనేది డిజిటల్ ప్రాసెస్ ఫుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% డిజిటల్ ప్రాసెస్ అండి, పేపర్లెస్. ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. వీడియో కేవైసీ వాళ్ళ ఇంటికే వచ్చి చేసేస్తారు. మనకి ఎలాంటి బ్రాంచ్ విజిట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అకౌంట్ ఓపెన్ చేయడానికి 1 రూపీ కూడా అవసరం లేదు. ఒక్కసారి డిపాజిట్ చేయడానికి 2500 అవసరము. వన్స్ డిపాజిట్ చేసిన తర్వాత మీరు వెంటనే అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత విత్డ్రా కూడా చేసుకోవచ్చు. మీరు అకౌంట్లో జీరో ఉంచినా కూడా మీ అకౌంట్ మంచిగా రన్ అవుతుంది. ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ని క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే కోటాక్ 811 సేవింగ్ అకౌంట్, సూపర్ సేవింగ్ అకౌంట్ అని 2 ఉన్నాయి. బట్ నేనైతే మీకు కోటాక్ 811 రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇందులో అన్ని ఫ్రీగా ఉంటాయి, అన్ని జీరో ఉంటాయి. యాన్యువల్ ఫీ కూడా ఏం తీసుకోరు. కానీ సూపర్ సేవింగ్ అకౌంట్ ఏంటంటే మీరు ఫస్ట్ స్టెప్ డిపాజిట్ 10,000 చేయాలి, యాన్యువల్ ఫీ 500 ఛార్జ్ చేస్తున్నారు. అలా కొన్ని ఛార్జెస్ ఉన్నాయి. అందుకని చెప్పి నేను కోటాక్ 811 రికమెండ్ చేస్తాను. కోటాక్ 811 చూస్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్, మనకి ఏదైనా మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడి ఇచ్చేయాలి. పిన్ కోడ్ ఏంటో అది ఎంటర్ చేసేసి ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ వస్తుందండి, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పాన్ నెంబర్ ఇవ్వాలి, ఆధార్ నెంబర్ ఇవ్వాలి. మళ్ళీ రైట్ మార్క్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు వెరిఫై అని క్లిక్ చేయాలి. సరే, మీ పాన్ కార్డ్ అక్కడ షో అవుతుంది. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ పాన్ కార్డులో ఎలా ఉందో ఎంటర్ చేయాలి. మీ ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి, మీ ఫాదర్ మంత్లీ ఇన్కమ్ ఏంటి, అది మొత్తం ఎంటర్ చేయాలి. మీ ఫాదర్ ఏదైనా పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్లో అయితే ప్రైవేట్, లేదంటే ఫార్మర్ అయితే ఫార్మర్. ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ అని క్లిక్ చేసేసి మంత్లీ ఇన్కమ్ ఎంతో ఇచ్చేయాలి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అతను సాలరీడ్ పర్సన్ అయితే శాలరీ, లేదు బిజినెస్ అయితే అక్కడ చూస్ చేసుకొని పెట్టాలి. ఎవరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళు సింగిలా లేదంటే మ్యారీడా, అక్కడ చూస్ చేసుకొని పెట్టేయాలండి. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా ఇచ్చేయాలి. ఇక్కడ మదర్ నేమ్ విషయానికి వస్తే మదర్స్ మెయిడెన్ నేమ్, కన్ఫర్మ్ మదర్స్ మెయిడెన్ నేమ్. అంటే మదర్స్ మెయిడెన్ నేమ్ అంటే ఏంటి అంటే పెళ్లి కాకముందు అమ్మగారి పేరు ఎలా ఉంది అని. అంటే సర్నేమ్ ఇప్పుడు చేంజ్ అవుతుంటుంది కదా, పెళ్లి కాకముందు ఒకటి ఉంటుంది, పెళ్ళైన తర్వాత చేంజ్ అయిపోతుంది. కాబట్టి పెళ్లి కాకముందు ఏముందో అక్కడ మదర్స్ మెయిడెన్ నేమ్ అని ఇవ్వాలి. కన్ఫర్మ్ కూడా చేసేసి ప్రొసీడ్ నిక్కేయాలి. తర్వాత యువర్ కరెంట్ అడ్రస్ ఇచ్చేయాలి. కమ్యూనికేషన్ అడ్రస్ అని అక్కడ ఎంటర్ చేసేసి ఆధార్కి రిలేటెడ్గా ఆధార్లో ఉన్న అడ్రస్లోనే మీరు ఉంటే అదే ఇవ్వండి. లేదు అంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. ఫ్లాట్ నెంబర్, లైన్ 1, లైన్ 2, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ సేమ్ యాజ్ ఎ కమ్యూనికేషన్ అడ్రస్. ఒకవేళ మీ ఆధార్ అడ్రస్ మీరు ఉంటున్న అడ్రస్ వేరైతే ఇక్కడ అడ్రస్ ఇచ్చేసి అక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయకండి. ఏమైతే అది ఎనేబుల్ చేసేసారనుకో ఆటోమేటిక్గా ఆధార్లో ఉన్న అడ్రస్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నామినీ, సపోజ్ మీరు ఎవరినైనా నామినీగా పెట్టాలనుకుంటున్నారు. మీ తదనంతరం ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మీ అకౌంట్ని యూజ్ చేయాలి అనుకుంటే, మీ రిలేషన్లో ఎవరైనా పెట్టాలనుకుంటే వాళ్ళ నేమ్ని, వాళ్ళ రిలేషన్షిప్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి వాళ్ళ అడ్రస్, ఒకవేళ వాళ్ళ అడ్రస్ వేరుగా ఉంటే వాళ్ళ అడ్రస్ ఎంటర్ చేసేసి సేమ్ అయితే సేమ్ అని ఎంటర్ చేసేసండి, ఎనేబుల్ చేసేయండి. లేదు అంటే అక్కడ అడ్రస్ ఇవ్వండి. తర్వాత ఇలా వస్తుందండి, అన్నీ సెలెక్ట్ చేసేసుకొని ప్రొసీడ్ చేసేయండి. ఇలా 811 సూపర్ అకౌంట్ అని చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే సూపర్ సేవర్ అని ఇంకొక అకౌంట్ కూడా ఉంది. కాకపోతే నేను మీకు ఇదే రికమెండ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా 00 అని చూపిస్తుంది. మ్యాండేటరీ ఫండింగ్ 2500 అని చూపిస్తుంది. సెలెక్ట్ చేసేసి డిపాజిట్ చేయాలండి. మీరు ఎలా అయినా డిపాజిట్ చేయొచ్చు, గూగుల్ పే, ఫోన్పే ఇలా ఉన్న మీకు కన్వీనియంట్గా ఉన్న వాటిని యూపీఐని సెలెక్ట్ చేసుకొని 2500 డిపాజిట్ చేయండి. ఫండింగ్ కంప్లీట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత లొకేషన్ యాక్సెస్ మీరు యాక్టివ్ అకౌంట్ అని వస్తుంది, యాక్సెస్ ఇచ్చేయండి. తర్వాత మీరు ఒక ఎంపిన్ని క్రియేట్ చేసుకోండి. ఎప్పటికైనా మనకి ఎంపిన్ అనేది మస్ట్ ఇంపార్టెంట్, 6 డిజిట్స్ ఉంటుంది. సో మీకు నచ్చిన ఎంపిన్ని క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసేసేయండి. ఇప్పుడు 811 అకౌంట్ అనేది రెడీ అయినట్టు. ఎంపిన్ సెట్ చేసుకున్నారు. ఇంకేంటంటే డెబిట్ కార్డ్ కన్ఫిగర్డ్ అని వచ్చింది. ఎంపిన్ సెండ్ చేసుకున్నారు. ఇప్పుడు కేవైసీ చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే మీకు సిఆర్ఎన్ చూపిస్తుంది, మీ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేస్తుంది, మీ యూపీఐ ఐడి కూడా వచ్చేస్తుంది. మీరు ఎంత ఫండింగ్ చేశారో అక్కడ ఫిగర్ అవుట్ చేసి చూపిస్తుంది. మీరు కేవైసీ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. వీడియో కేవైసీ అనేది అవైలబుల్ లేదంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోమని అడుగుతుంది. బుక్ చేసుకోండి. ఇక్కడ మీరు డేట్ చూస్ చేసుకోండి. ఇచ్చిన డేట్ సెలెక్ట్ చేసేసుకొని మీరు పలానా చోట మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు కాబట్టి ఆ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ అడ్రస్ ఇచ్చేయండి. మీ అఫీషియల్ విజిట్ కోసం మీ అడ్రస్ని ఇచ్చేయండి. ఇక్కడ ఎడిట్ అడ్రస్ మీద క్లిక్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేయండి. అయిపోయింది. అపాయింట్మెంట్ బుక్. మీ అపాయింట్మెంట్ బుక్ అయిన డేట్కి మీ ఇంటికి వచ్చి
జస్ట్ ఒక 2 మినిట్స్లోనే కేవైసీ చేసేస్తారు. కోటాక్ 8110 బ్యాలెన్స్ అకౌంట్ ఈజీగా ఓపెన్ చేయొచ్చు. మీరు ఇప్పుడు 2500 అకౌంట్లో డిపాజిట్ చేశారు కదా, మీరు వెంటనే విత్డ్రా కూడా చేసేసుకొని జీరోగా ఉంచినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఒక డెబిట్ కార్డ్ అయితే మీకు అప్లై చేసిన అకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని రోజులకే మీకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ కంప్లీట్ అవుతుందో తర్వాత మీకు ఎప్పుడంటే అప్పుడు డెబిట్ కార్డ్ అనేది 1 వీక్ టు 1 మంత్ మధ్యలో ఎప్పుడైనా మీకు పోస్ట్ రూపంలో ఇంటికి డెబిట్ కార్డ్ వచ్చేస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్లో 811 అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఫుల్గా ప్రాసెస్ చెప్పాను. ఇందులో 2 ఉంటాయి, బట్ నేనైతే ఇదే రికమెండ్ చేస్తున్నాను. ఫుల్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కోటక్లో అకౌంట్ తీసుకోవాలని ఉంటే తీసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.